తనను గెలిపిస్తే వార్డు ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అంశాలపై ప్రధానంగా దృష్టి పెడతానని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 8వ వార్డులో బీజేపీ తరపున పోటీలో ఉన్న బొట్ల సంపత్ అన్నారు. వార్డులో ప్రధానంగా వాటర్ సమస్య లేకుండా వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నమస్తే అండి, నేను బొట్ల సంపత్, ఆలేరు మున్సిపాలిటీ 8వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. గత కాలంలో మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వివిధ రంగాల్లో అనగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో వివిధ సేవా కార్యక్రమాలు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చేస్తూ వస్తున్నాము. ప్రజల ఆశీర్వాదం ఉంది బొట్ల సంపత్కి. అండ్ మళ్ళందులో ఏంటంటే యువత భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడము, వృద్ధులు కూడా ఈరోజు పెన్షన్ వస్తుంది, లేకపోతే రేషన్ బియ్యం వస్తుంది. మున్సిపాలిటీ ఈ రకంగా ఉంది అంటే వాళ్ళు గుర్తించినారు, అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే అది ఇది అని చెప్పేసి. వాళ్ళందులో ముందు కొన్ని అంటే అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయండి. ఆలేరు మున్సిపాలిటీలో ముఖ్యంగా డ్రైనేజీలు, రోడ్లు, వీధి దీపాలు, దాంతోపాటు కొన్నిటి దగ్గర అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడము, నీటి సమస్య అండి. అది మొట్టమొదటిగా ప్రధాన సమస్య ఇక్కడ ఉన్నది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోయినాక కూడా ప్రతి వార్డులో కూడా ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రయత్నం మనం చేయాల్సి ఉందండి. ఎందుకంటే ప్రజలు కూడా ఒక వాటర్ క్యాన్ మీద 15 నుంచి 20 రూపాయలు, ఇప్పుడు సమ్మర్ వచ్చింది అది ఇది అంటే 20-25 రూపాయలు కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఒక క్యాన్ నుంచి 2 క్యాన్లు పడతాయండి. అంటే దాదాపుగా రోజుకి 20 రూపాయల నుంచి ఒక 40 రూపాయల దాకా వాళ్ళ జోబుల నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. సో దాన్ని నెలకు తీసుకున్నా కానీ అది ఒక 600 నుంచి 700 రూపాయలు ప్రజల భుజాల మీద పడుతుంది అది. సో ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఉచిత వాటర్ ప్లాంట్లు కూడా ప్రతి వార్డులో ఏర్పాటు చేసి నీటి సమస్య నుంచి ప్రజలను కాపాడుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు వైద్య శిబిరాలండి, మేము మా సంస్థ ద్వారా కూడా మేము వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము. ప్రతి 3 నెలలకి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాము. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ యువతకి ఏదైనా స్కిల్ నేర్పించగలిగితే కనుక వాళ్ళ భవిష్యత్తు నెలకి ఒక 30,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించుకునే సత్తాని వాళ్ళకి తేగలిగితే కనుక ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము.